చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మధులలిత. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆ పార్టీకి ఆ నియోజకవర్గంలో వర్గపోరు పెద్ద తలనొప్పిగా మారుతోందా? అక్కడ కొత్తగా పార్టీలోకి వచ్చిన మాజీ మంత్రిపై ఆ జనసేన నేత కుట్ర రాజకీయాలు చేస్తున్నాడా? టీడీపీ నేత వ్యూహంలో ఆ జనసేన నేత కీలుబొమ్మగా మారిపోయాడా? ఇంతకీ ఏమా నియోజకవర్గం? ఎవరా నేతలు? జనసేన పార్టీ. ఈ పార్టీ గురించి అటు రాష్ట్రంలో కావచ్చు లేదా దేశవ్యాప్తంగా కావచ్చు ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. అంతలా ఆ పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పార్టీ సత్తా ఏంటో 2024 ఎన్నికల్లోనే చూపించారు. అయితే పార్టీ పెట్టి దశాబ్దం దాటుతున్నా గ్రౌండ్ లో ఇంకా ఆ పార్టీ బలపడట్లేదన్న మాట వాస్తవం. అందుకు వర్గపోరే ముఖ్య కారణమని జనసేన క్యాడర్ చెబుతోంది. పార్టీలో ముందు నుండి ఉన్న నేతల్లో కాకుండా కొత్తగా జనసేన కండువా కప్పుకున్న నేతలకు సైతం ఏ మాత్రం పొసగట్లేదని జన సైనికులు అంటున్నారు. దీనికి అద్దం పట్టేలా ప్రకాశం జిల్లా ఒంగోలు రాజకీయాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఒంగోలు నియోజకవర్గం రాజకీయాలంటే మొట్టమొదట గుర్తొచ్చేది బాలినేని శ్రీనివాసరెడ్డి. 5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన నేత. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి బాలినేని వీర విధేయుడు. 2014, 2024 రెండు ఎన్నికల్లో బాలినేని ఓటమికి ప్రధాన కారణం జనసేన టీడీపీకి మద్దతు తెలపటమే. ఒంగోలు నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు 40,000 వరకు ఉంటాయి. 2009లో నాటి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పర్వతరెడ్డి ఆనంద్ 34,000 ఓట్లు సాధించాడు. 2019లో జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేసిన షేక్ రియాజ్ 11,000 ఓట్లను సాధించాడు. టీడీపీకి జనసేన మద్దతు ఇచ్చిన 2 సార్లు టీడీపీకి బలమైన కాపు ఓట్లు తోడై దామచర్ల జనార్దన్ బాలినేని శ్రీనివాసరెడ్డి మీద విజయం సాధించగలిగాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఒంగోలు నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఎంత బలమైనదో. కాపు సామాజిక వర్గంతో పాటు మెగా కుటుంబానికి ఇతర సామాజిక వర్గాలలో సైతం ఒంగోలులో మంచి పట్టు ఉంది. మెగా కుటుంబానికి ఇంతటి పట్టున్న నియోజకవర్గంలో బలమైన నేత కావాలని ఏరి కోరి మరీ జనసేన అధినేత బాలినేని శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి తెచ్చుకున్నాడు. బాలినేని రాకతో ప్రకాశం జిల్లా జనసేనలో ఒక జోష్ వచ్చినప్పటికీ ఇంతవరకు జనసేనాని మాత్రం బాలినేనికి ఏ బాధ్యతలు అప్పచెప్పలేదు. ఇకపోతే బాలినేని లాంటి బలమైన నేత జనసేనలోకి రావటాన్ని జీర్ణించుకోలేని కొందరు ఆయన్ను పొమ్మనలేక పొగపెట్టే ప్రయత్నాలు తెర వెనుక నుంచి బలంగా చేస్తున్నారనే టాక్ జిల్లా రాజకీయాల్లో వినిపిస్తోంది. ఇటీవల ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా రియాజ్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలు హాజరవడం, ఒంగోలుకు చెందిన మాజీ మంత్రి బాలినేని కనపడకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అసలు మాజీ మంత్రి బాలినేనిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించారా లేదా, ఒకవేళ పిలిచినా ఆయనే వెళ్ళలేదా అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. అంతేకాదు ఈ కార్యక్రమానికి సంబంధించి ఒంగోలులో ఎక్కడా ఫ్లెక్సీలపై బాలినేని ఫోటో కూడా కనబడలేదు. అంటే ఖచ్చితంగా ఆయనకు ఆహ్వానం అందలేదని చెప్పాలి. దీంతో జనసేనలో బలమైన నేతల చేరికలను కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పొచ్చు. అయితే ప్రకాశం జిల్లా రాజకీయాలని ఏలిన బాలినేనిని ఓ పక్క జనసేనాని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇటీవలనే ఉమ్మడి ప్రకాశం జిల్లాకి చెందిన మార్కాపురం సభలో ప్రసంగించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాలినేని శ్రీనివాసరెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు. జనసేన బలోపేతానికి బాలినేని లాంటి నాయకుల సేవలను రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగించుకోవాలని అధినేత చూస్తుంటే ఒకరిద్దరు జనసేన నేతలకు ఆయనంటే పడకపోవడం ఇక్కడ విమర్శలకు అలాగే పార్టీ బలహీనపడటానికి దారితీస్తోంది. ఉదాహరణకి బాలినేని శ్రీనివాస్ గారు ఉన్నారు వేదిక పైన. బాలినేని శ్రీనివాస్ గారు కూడా గతంలో వైసీపీలో చేశారు. అంటే నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఏ వ్యక్తితో నాకు గొడవలు ఉండవు, నాకు గత ముఖ్యమంత్రితో సహా. కాకపోతే మీరు ప్రజలకి ఇబ్బంది కలిగిస్తే మటుకు అట్లాంటి సమయంలో కూడా బాలినేని గారు నాకు చాలా ఎప్పుడు అండగా నిలబడేవారు. అంటే చాలా బలంగా మాట్లాడగలిగే వ్యక్తి, ఒక సమస్య పైన అవగాహన ఉన్న వ్యక్తి, అలాగే రాజకీయాన్ని సరిగ్గా ఎలా చేయాలో తెలిసిన వ్యక్తి, కక్ష సాధింపులకు వెళ్లకుండా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉన్న వ్యక్తి. కాబట్టి వారిని ఈ రోజున జనసేన పార్టీలోకి ఆహ్వానించి మనస్ఫూర్తిగా వారికి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. కొత్త కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. వాటన్నిటిని ఇందాక చెప్పినట్టుగా రాష్ట్ర క్షేమం కోసం
మన ప్రకాశం జిల్లా సమస్యల కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై భారత్, జై హింద్. ఇక ఈ నేపథ్యంలోనే దీనంతటికీ కారకులు జనసేన నేత రియాజ్, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అంటూ పేర్లు వినిపిస్తున్నాయి. 2029 ఎన్నికల్లో కూటమి తరపున ఒంగోలు సీటు జనసేనకు కేటాయించే పరిస్థితి వస్తే ఖచ్చితంగా అది బాలినేనికి ఇస్తారనే ఆవేదనతోనే దామచర్ల జనార్దన్ ఉన్నారని తెలుస్తుంది. అందుకే జనసేన నాయకుడు రియాజ్ను ఆయుధంగా మార్చుకుని బాలినేనిపై యుద్ధం చేయాలని భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు టీడీపీ అనుకూల మీడియా మాత్రం జనసేనలో చేరిన బాలినేని లాంటి నేతలపై నిత్యం విషపు రాతలు రాస్తూ వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోతారనే దుష్ప్రచారం తరచూ చేస్తుండటం జన సైనికుల్లో ఆందోళన, ఆగ్రహాన్ని కలిగిస్తుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఏదేమైనప్పటికీ ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చెదరని ముద్ర వేసుకున్న బాలినేనికి స్థానికంగా ఒకరిద్దరి నాయకుల స్వార్థం వలన అవమానాలు ఎదురవటం ఆయన అభిమానులకు మింగుడు పడటం లేదట. ఇకనైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిస్థితులపై సమీక్ష జరిపి బాలినేని వంటి నేతల సేవలను పార్టీ బలోపేతానికి ఏ విధంగా వాడుకుంటారో వేచి చూడాల్సిందే. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.